ఈరోజు మన టెట్లో వచ్చినటువంటి ప్రశ్నలు చూద్దాం. తెలుగు సబ్జెక్ట్ సంబంధించినంత వరకు ఈ 2వ తారీఖు జనవరిలో సెషన్లో వచ్చినవి. ఫస్ట్ ప్రశ్న మనకి మన స్నేహితులు వాళ్ళు చెప్పిన ప్రకారం చెరబండరాజు అసలు పేరేమిటి? మనకు తెలిసిన విషయమే. 7వ తరగతి పుస్తకంలోని తెలుగు వాచకంలోని 9వ పాఠం ఏ కులం పాఠంలో మనకి బద్దం భాస్కర్ రెడ్డి గురించి ఉంటుంది. చెరబండరాజు అంటే అతని అసలు పేరు బద్దం భాస్కర్ రెడ్డి. రెండవది వచ్చేసి మన బతుకమ్మ పండగ ఏ మాసంలో వస్తుందంటే ఆశ్వీజ మాసంలో వస్తుంది. తెలుసు కదా, అక్టోబర్. దసరా ఎప్పుడు వస్తుంది? దసరా ముందు మనకు తెలుసు కదా 9 రోజులు బతుకమ్మ జరుపుకుంటామని. ఫస్ట్ దాన్ని సద్దల బతుకమ్మ, ఎంగిలిపు బతుకమ్మ అని, చివరి దాన్ని సద్దల బతుకమ్మ అని అంటాం. అట్లనే ఇది కూడా మన పండగలో దాంట్లో ఉంది 7వ తరగతి పాఠ్యపుస్తకంలోనే. తర్వాత ఇది సందుల గురించి వచ్చి వృద్ధి సంధి ఉదాహరణగా అడిగిండు, ఏకైక దాని ఆన్సరు. తర్వాత అవని పదానికి అర్థం ఏంటి అని అడిగాడు. తెలుసు కదా, అవని పదానికి అర్థం ఏంటిది? భూమి అని వస్తుంది. ఇప్పుడు మీ భూమి అదన్నీ. తర్వాత కృష్ణమూర్తి యాదవ్ తొలి రచన అడిగాడు. ఇంకొకటి వచ్చేసి రాజుకి నాన్న అర్థం ఏమిటి అని. మళ్ళీ తర్వాత ఘన విభజన అడిగాడు. దాంట్లో ఆన్సర్ వచ్చి మత్తెబం వచ్చింది. తర్వాత అరవటి తొక్క రాదు ఏ అలంకారం అని అడగడం జరిగింది. మళ్ళీ సుమతి శతకర్త ఎవరు అని అడగడం కూడా జరిగింది. తర్వాత దీపంని దాన్ని ఏమంటారు ప్రకృతి వికృతుల్లో అడగడం జరిగింది. అలాగే మనకి జైలు కథా సంపుటి గురించి అడగడం జరిగింది, దాని రచయిత గురించి. కళలు ఏ భాగానికి సంబంధించినవి అని అడగడం కూడా జరిగింది. ఇట్లా అనేక ప్రశ్నలు అనేవి రావడం జరిగింది. మనకి ఎటు పోయి టెట్ అయినా సరే డిఎస్సిలో అయినా 6 నుంచి 10వ తరగతి మధ్యలోనే వస్తాయి. తెలుగు సబ్జెక్ట్ సంబంధించి అయినా ఏ సబ్జెక్ట్ సంబంధించి అయినా మనకి ఎన్ని రకాలుగా తిప్పించినా టెక్స్ట్ బుక్లోంచి తిప్పిస్తాడు. కాబట్టి టెక్స్ట్ బుక్స్